నమస్తే అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తానండి. ముందుగా బియ్యం గంటన్నర ముందు నానబెట్టుకోవాలండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మకాయ రసం పిండేసి కలిపి ఉదుక్కుని పెట్టాలి. లీటర్ల వాటర్ పోసి మరగనివ్వాలి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, మరాఠీ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా వేసి మరగనివ్వాలి నీళ్ళలో. పచ్చిమిరకాయలు చీరి 10 కాయలు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మరగనివ్వాలి. సరిపాటుగా ఉప్పు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొత్తిమీర, పుదీనా వేసి గరిటెతో తిప్పాలి. తిప్పి బాగా ఎసరు మరిగినట్టు మరగాలి. మూత పెట్టి కాసేపు ఉంచాలి. గిన్నెలో 4 చెంచాలు నెయ్యి వేసుకుని ముందు కలిపి పెట్టిన చికెన్ ఉంది కదండి, ఆ చికెను అందులో వేయాలి. గిన్నెలో వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత పెరుగు వేయాలి. వేసి బాగా చేతితోటి కలపాలి. మొత్తం అంతా కలిసేలాగా, మసాలా అంతా కలిసేలాగా కలపాలి. ఎక్కువసేపు కలిపితే బాగుంటుంది ముక్కకు పట్టి. ఇన్నంతా సర్దుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, నెయ్యి వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకుని తర్వాత బియ్యం వేయాలి. నీళ్ళలో ఉప్పు రుచి సరిపాటుగా ఉండాలి. ఉప్పు చూసుకుని దాని సరిపాటైనంత వేసుకోవాలి. బియ్యం అందులో వేసిన తర్వాత అన్నం ఉడికినట్టు ఉడకాలి. ఆ మరుగుతున్న నీళ్లు తీసి చికెన్లో ముందు నానబెట్టుకున్నాం కదండి, అందులో వేయాలి. 2 గరిటెలు. అన్నం ఉడికేటప్పుడు పలుకుండగానే తీసి ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ చికెన్లో కొంచెం కొంచెంగా తీసి వేయాలి. కొంచెం కొంచెంగా తీయాలి, మరింత కాకుండా. జల్లిగరిటెతో తీసుకుంటే నీళ్లు వాడిపోతాయి. వాడిన తర్వాతే వేయాలి. నీళ్ళు వాడిన తర్వాత సమానంగా దాన్ని పరుచుకోవాలి. ముందు ఎంచి పెట్టుకున్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి వేసి 4 చెంచాలు నెయ్యి వేసి మూత పెట్టాలి. గట్టిగా మూత పెట్టుకోండి. సన్నికలు కానీ లేకపోతే ఏదన్నా నీళ్లు గిన్నెతో పెట్టుకుని నిండా పెట్టి పెట్టండి. బలుపు పెట్టండి, ఆవిరి పోకుండా. తర్వాత 5 నిమిషాలు ఐలో పెట్టుకోండి. 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. పెట్టుకుంటే అయిపోతుంది దమ్ము బిర్యానీ. ఆఫ్ చేసి ఓ 10 నిమిషాలు అలా ఉంచండి మూత పెట్టి. తర్వాత కిందకి దింపండి స్టవ్ మీద నుంచి. దింపిన తర్వాత పైకి కిందకి కదిపి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. చూసుకుని అన్నం కూడా మెత్తగా మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇలా చేసుకుంటే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి.